జీవిత కథనం నా పాత్రను తిరస్కరించింది సమాజం తీరం చేరని పడవలో నా ప్రయాణం నలు దిక్కుల్లోనూ లేదు నాకిక గమ్యం తొలి మాట నాదే వీడ్కోలు నాదే తొలి మాట నాదే వీడ్కోలు నాదే మొక్కతో ఉన్నంతసేపే పుష్పానికి విలువే కదా పెరిగే మొక్కను తుంచేశాను వెలిగే దీపానార్పేశాను పెరిగే మొక్కను తుంచేశాను వెలిగే దీపానార్పేశాను ఇప్పుడే ప్రకృతి నాకు శత్రువుగా మారింది తీరం చేరని పడవలో నా ప్రయాణం నలు దిక్కుల్లోనూ లేదు నాకిక గమ్యం విని ఏ విని ఏమైంది నీకు ఎప్పుడు నీది ఏంటిది విని విని ఏమైంది నీకు విని లే విని లేవే విని అయ్యో విని జాగ్రత్త విని ఎంత ఏ లే తాగి పడిపోయావా తాగి పడిపోవడం అంటే ఏంటో తెలుసా నీకు ఇండియాలో అది ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయి మందు కొట్టి పడిపోయింది అది నలుగురికి తెలిస్తే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో ఏమైనా ఆలోచించావా అసలు నువ్వు ఇక్కడే ఉంటే ఇంకేం చేస్తావో వెళ్ళిపో తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో అక్కడుంటే నువ్వు మామూలుగా ఉండలేవని ఇక్కడికి తీసుకొస్తే ఇంకా చెడిపోతున్నావు కదే విని ఇంటికి వెళ్ళాలంటే మీనిక్షి శవంగానే వెళ్ళాలి అలాంటి పిచ్చి పనులు చేయాలనుకుంటే రేపటికి వినీక్షి ఉండదు తెలుసా సర్లే ముందు మజ్జిగ తాగు కొంచెం రిలీఫ్గా ఉంటుంది నన్ను మోసం చేసినవాడు మళ్ళీ మళ్ళీ నాకు గుర్తుకు రాకుండా తాగానే అంటే ఇలా తాగి తాగి తూలి చికాగ్గా ఉండమని చెప్పిందా నీ మనసు ఏం చేయనే భావన చచ్చిపోవాలనుకుంటే ఫ్యామిలీకి చేటు బతకాలి అనుకుంటే ఈ బాధను భరిస్తూ ఉండలేను ఇంతకన్నా నాకు ఏ ఆలోచన రాలేదే నన్ను నేను మర్చిపోయి ఏదో లోకంలో విహరించే ఈ మందులోనే నేను ఎప్పుడూ ఉండాలి నన్ను వదిలేవే ప్లీజ్ అంతా నీ కర్మ